సో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఫస్ట్ తారీఖు కాడ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది. సో ఈసారి బిగ్ బాస్కి ఎవరెవరు వస్తారనుకుంటున్నాను, ఎవరెవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? మంచిగా ఉండేది ఏముంది అన్న, వాళ్ళు ఆ ప్రోగ్రామే పెద్ద యూజ్ ఏం లేదని చెప్పేసిన కదా. దానివల్ల దాంట్లో ఎవరు వచ్చాము అంటే నార్మల్ టాక్ వస్తుంది కదా. ఇంతకుముందు చేసిన 7 సీజన్లో విన్నర్స్ అందరినీ తీసుకొచ్చి అందులో చేపిద్దామని చెప్పేసి ఒక టాక్ వచ్చింది కదా. సో చేస్తే అట్లా చేస్తుండొచ్చు. చూడండి, లాస్ట్ టైం ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ మళ్ళీ ఈసారి బిగ్ బాస్లోకి వస్తారనుకుంటున్నాను నువ్వు? అనుకుంటున్నా, మేబీ అలాగే నడుస్తుంది కదా టాక్. సో ఇంకొకటి, నిన్న రీసెంట్గానే హైడ్రా కమిషనర్ నాగార్జున బిల్డింగ్ కూడా కూలగొట్టారు ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్లో. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? బెటరే కదన్న, హైడ్రా వచ్చింది కూడా ఇప్పుడు మన నాలాల మీద చెరువుల ల్యాండ్లన్నీ కబ్జా చేసి కట్టేస్తున్నారు అని చెప్పేసి మన గవర్నమెంట్ హైడ్రాని ఒక కొత్త ఇది తీసుకొచ్చింది కదా. సో దానివల్ల కూడా చెప్పలేం, నాలాల మీద ఈ కబ్జా జాగాలన్నీ ఏమన్నా ఉంటే సేవ్ అవుతాయి అని అనుకుంటున్నాం. అంటే నాగార్జున కబ్జా చేసినది ఒకటేనా, లేకపోతే చాలా ఉన్నాయి అనుకో, మీ అనుమానం ఎట్లా ఉంది? అది మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? అంటే ఇప్పుడు ఆ 3.5 ఎకరా కాకుండా ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు కూడా చాలా దగ్గరికి ఏవైతే ఉన్నాయో అన్ని చెరువుల్లో కట్టారు, అన్ని అక్రమంగా లాక్కొని ఇలా కబ్జాలు చేసి కట్టారని కొంతమంది అంటా ఉన్నారు. దాని మీద ఏం చెప్తావు అన్న? ఈ రోజులలో కబ్జా చేసిన ల్యాండ్లే ఎక్కువ ఉన్నాయి అన్న హైదరాబాద్లో. సొంతంగా కొన్ని కట్టిన వాటికన్నా కబ్జా చేసి కట్టుకున్న ల్యాండ్లే ఎక్కువ ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు అలా. ఆయన ఒక్కనే మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడలేం కదా, అలా చాలా మంది ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డికి నాగార్జున పడకి పనులు జరిగినాయని చెప్తున్నారు బయట, దానికి నువ్వేమంటావు? అట్లానే ఏమనుకోలేం కానీ మన హైడ్రా ఒక కొత్త సిస్టమ్ వచ్చింది కాబట్టి దానివల్ల నాలాల మీద ఉన్నాయి చెరువుల కబ్జా చేసిన ల్యాండ్లు సేవ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఓకే, అది కూడా కాదనట్లేదు. ఎప్పటి నుంచో ఆ ల్యాండ్లో కొంతమంది నివసిస్తూ ఉన్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ నాగార్జున గారిని కాకుండా ఇప్పుడు రాయదుర్గలో ఒకటి కూల్చేశారు ఈరోజు. సో దాదాపు కొన్ని వందల మంది రోడ్డు పడిపోయారు. వాళ్ళ పరిస్థితి అంటావు మరి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు చేసుకున్న దానికి వాడు అనుభవించాలి, తప్పదు అంతే. వాళ్ళ ప్రభుత్వం మరి ఏమైనా సదుపాయాలు ఉంటాయి వాళ్ళకి? ప్రభుత్వం వారికి సాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూలగొట్టేస్తే ఎక్కడైనా వెళ్ళిపోతారన్న. వాళ్ళని గవర్నమెంట్ కొంచెం ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి వారికి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ప్లేసెస్ ఇప్పించేస్తే బాగుంటుంది. ఇంకా గవర్నమెంటే ఓకే. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరీ కూడా ఆ చెరువులకు సంబంధించిన ల్యాండ్లోనికి సెక్రటరీ కట్టారు. గవర్నమెంట్ సంబంధించిన చాలా భవనాలు మొత్తం సెక్రటరీ అది చెరువులకు సంబంధించిన చెరువులు అదేవిధంగా నదులు పక్కనే కట్టారు. సో అవి కూడా ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అవి కూడా కూల్చేసారని చెప్తున్నారు సెక్రటరీ కూడా. ఇప్పుడు సెక్రటరీ కూల్చేస్తారా అన్న? అది అవుతుందా? కాని పని కదా. మనం ఏదైనా జరిగే దాని గురించి మాట్లాడుకోవాలి. సెక్రటరీని కూల్చడం అనేది జరగని పని. సో దాని గురించి మాట్లాడుకుని వేస్ట్. అది కూడా చెరువులు హుస్సేన్ సాగర్ పక్కనే కట్టారు కదా. సో అది కూడా ఆక్రమించుకొని కట్టారని చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలనే కట్టారంటే అట్లా అంటే సగం సిటీ తీసేయాలన్న. అదంతా జరగని పని కదా. సో జరగని దగ్గర గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సో ఓవరాల్గా హైడ్రా గురించి ఒక మాటలో చెప్పాలని నేను చెప్తా. ఓకే అన్న, కబ్జా ల్యాండ్లు సేవ్ అవుతాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ గురించి చెత్త ప్రోగ్రామ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పిన. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అంతే. అంటే అప్కమింగ్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు మంచి లైఫ్లో గ్రోతింగ్ బాగుంటుంది కదా అన్న. ఇప్పుడు అదేదో బయట చిన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం బెటర్ కదా అన్న. అంటే బయట చిన్న వాళ్ళు అంటే నార్మల్ ఇప్పుడు బయట చిన్న ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటే తీసుకొచ్చి పెట్టడం బెటర్. ఆల్రెడీ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి అందులో పెట్టేసి చేస్తున్నారు. నువ్వు సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళకి ఇది కాకపోయినా వాళ్ళకి సినిమాస్ సీరియల్స్ అని చెప్పేసి వాళ్ళు ఎలాగో ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. సో నార్మల్గా మనలాంటి వాళ్ళు చిన్న వాళ్ళని ఎవరైనా తీసుకుపోయి చేపిస్తే ఆ ప్రోగ్రామ్ వల్ల దేని ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు జనాలు ఎవరు చూడరు కదా. ఇప్పుడు మాత్రం ఎవరు చూస్తున్నారు? చూసినా చాలా తక్కువ చూస్తున్నారు. దానివల్ల చూడడం వల్ల ఇప్పుడు ఎవరికి ఏమైతే ఇది కాదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సెలబ్రిటీస్ అంటే వారు ఎంతో కొంత సినిమాలో సీరియల్స్ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. నార్మల్గా ఇప్పుడు మన కృష్ణానగర్ ఉందన్న, ఎంతో మంది వస్తారు అడిగి జూనియర్ ఆర్టిస్ట్. ఆ జూనియర్ ఆర్టిస్ట్ని వెయిట్ చేయవచ్చు కదా. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి టీఆర్పీ రాదు. సో వాళ్ళు టీఆర్పీ కోసం చేసుకునే ప్రోగ్రామ్ అంతే తప్పితే పెద్ద దానివల్ల ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. 2-3 రోజుల నుంచి హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది హైడ్రా కమిషన్ అనే పేరుతో. సో ఇప్పుడు ప్రభుత్వం మంచి పని చేస్తుంది అంటున్నారా అనుకుంటున్నారా, లేకపోతే చెడు చేస్తుంది అనుకుంటున్నారా? నో మంచి పని చేస్తుందని అనుకుంటున్నాం. మంచి పని చేస్తున్నాడు అని. అవును, చెరువులను మనం కాపాడుకోవాలి. చెరువులు ఉంటేనే కదా భూగర్భ జలాలు ఎన్ని పెరిగేది. ప్లస్ ఏదైనా ఏ జీవరాశి అయినా కానీ నీరున్న చోటే కదా బతకగలిగేది. ఏదైనా శ్వాస తీసుకోవాలన్నా ఒక ఆహ్లాదకరమైన ఇదిగా మనకి ఎన్నో వలస పక్షులు వస్తాయి సీజన్స్లో. అవన్నీ కూడా ఈ చెరువుల మీద కొమ్మల అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటానికి. ఎప్పుడు కూడా ప్రకృతిని మనం రక్షించుకోవాలి. ఈ చెరువు ఈ హైడ్రా సంస్థ అనేది చేయటంలో
నేను హర్షిస్తున్నాను. ఓకే, ఇంకోటి నాగార్జున లాంటి పెద్ద వ్యక్తులను కూడా అడ్డుకొని హైడ్రా సంస్థ ధైర్యం చేసి ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిందంటే సో ఎంత ఎంత తెగించుంటారు ఈ రేవంత్ రెడ్డి గారు? దానికి మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ గారు తెగిచ్చారని కాదు, ఈ చెరువులను మనం కాపాడుకోవాలి, పౌరులకి మంచి జీవనం ఇవ్వాలి. ఈ ఈ ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు ఈ సిటీలో, మంచి గాలి, మంచి వాతావరణం, ఇవన్నీ అందించుకోవాలంటే ఈ చెరువుల దురాక్రమణ అనేది అరికట్టాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా సంస్థ అనేది ఈ హైడ్రా అనేది చట్టం అనేది రూపకల్పన చేసి ఆయన ఇది చేశారు. మరి గత మంచి పరిణామం. ఇలాంటి కాదంటలేదు సార్, మరి గత ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటారు నాగార్జున గారికి? గత ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగించినాయో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఏ ఉద్దేశమైన పనిచేసినాయో కూడా ప్రజలకు కూడా తెలుసు. అందుకని ఈ తీర్పు రేవంత్ రెడ్డికి మంచి తీర్పు ఇచ్చారు కదా, కూర్చోబెట్టారు కదా ముఖ్యమంత్రి స్థానంలో. రేవంత్ రెడ్డి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాడు. ప్రజలు కూడా దాన్ని ఆలోచించి ఇది ఎంతవరకు చేస్తున్నాడా ఏందని విశ్లేషించుకుంటూ ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని ఈ హైడ్రా సంస్థలో ఉన్న అధికారులకు కూడా ధైర్య సాహసాలు ముఖ్యమంత్రి కూడా కల్పించాలి. ఆ వాతావరణాన్ని చేయాలి. ఇలా ముందుకెళ్తుంటేనే ఏదైనా రక్షించుకోగలుగుతాము. ఒక మార్పు అనేది ప్రజల్లో కూడా వస్తుంది. ఈ చెరువు ఆక్రమణలో ఇలాంటి చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, లేదా ఒకటి కొనకూడదు, ఒకటి చేయకూడదు అనే భావన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. భావననే కాదు, అదొక ఇది అనేది నా భావన. ఇంకొకటి సార్, నాగార్జున గారి మీద ఇంత పెద్ద భారీ ఆరోపణ అయితే ఉంది, కబ్జా చేశారని. రాబోయే రోజుల్లో ఆయన కెరీర్ మీద దెబ్బ పడుద్ది అంటారా దీనివల్ల? కెరీర్ మీద అనేది దెబ్బనే నేను అనుకోను, కానీ అంతకుముందు వాళ్ళకి పర్మిషన్లు ఎలా ఇచ్చారో మనకైతే తెలీదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు జరిగిన చర్య అనేది మంచి పరిణామం అని నా ఉద్దేశం. మంచి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అని నా ఉద్దేశం. అదే ప్రభుత్వం కూడా వచ్చి కూడా ఒక 3-4 మంత్స్ అవుతుంది కాబట్టి ఇంకా ముందు వాళ్ళ ప్రణాళికలు కానీ వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్తారేమో అని మంచి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆశిస్తున్నాం. ఒక మాటలో హైడ్రా గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? హైడ్రా అనేది మంచి ఇదిగా చేస్తే హర్షణీయమని, దానిలో మళ్ళీ ఏదైనా లోపాలు ఏమైనా మళ్ళీ ఇంకో రకంగా తీసుకెళ్తే అది చాలా నష్టము, అది చాలా నష్టపరిహారం మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్లో నిన్న నుంచి చాలా అక్రమ కట్టడాలని చాలా కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషన్ది. నాగార్జున గారిది కూడా మొన్న మాదాపూర్లో కూడా కూల్చేశారు, ఇంకా చాలామంది కూల్చేస్తున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? నాకు తెలియదు, యాక్చువల్లీ మీరు చెప్పినంత వరకు నాకు తెలియదు దీని గురించి. సో బిగ్ బాస్ గురించి తెలుసా? యా తెలుసు. సో ఈసారి బిగ్ బాస్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ఆబ్వియస్ నేను బిగ్ బాస్ చూడను ఈసారి. సో నాగార్జున ఒక ప్రోమో వదిలారు కదా యూట్యూబ్లో, సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పారు. సో ఈసారి బిగ్ బాస్ బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. చాలామంది ఏమంటారంటే అక్రమ కట్టడాల్లో భాగంగా నాగార్జున కూడా చాలా భూములు కబ్జా చేశాడు, ఈసారి హోస్ట్గా నుంచి తప్పించాలి అంటున్నారు. చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ 2 years నుంచి నాగార్జునయే బాగా చేస్తున్నారు, ఇంకెవరు వండుకోవాలని నా ఒపీనియన్. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ బిగ్ బాస్లోకి? అంటే హీరోనా లేదండి ఎవరు వచ్చినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది మా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలామంది ఏమన్నారంటే ఎవరైతే అమర్దీప్ వాళ్ళ వైఫ్ యశస్విని కూడా ఆమె వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, దానికి మేము స్పందన ఏంటి? తను కూడా వస్తే బాగుంటుంది, ఇంకా నిఖిల్, ఇంకా అంతే. బిగ్ బాస్ అయితే చూస్తారా? చూస్తా. సన్నుక్ జస్వంత్ బిగ్ బాస్ 4 or 5 ఐ థింక్ తనది చూసా అంతే, ఇంకేమీ చూడలే నేను. ఇష్టం లేదా? చూడరా? ఇష్టమే, సన్నుక్ జస్వంత్ చూసా నేను బిగ్ బాస్ యాక్చువల్గా 5 అనుకుంటా. బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందా? ఇదైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళేది లాస్ట్ సీజన్. తెలీదు, ప్రోమో అయితే వదిలేరు కదా, సో ట్రై చేస్తా చూడడానికి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ.